సినిమా గురించి ముందుగా చెప్పాల్సింది పర్ఫార్మెన్సెస్. సిద్ధు అన్న యాక్టింగ్ అయితే వేరే లెవెల్. అసలు ఎంత స్పాంటేనియస్గా ఉంటాయంటే ఆ పంచులు విన్నంతసేపు నవ్వుకుంటూనే ఉంటాం. కొన్ని పంచులు అర్థం కాకపోయినా కానీ నవ్వు వచ్చేసింది నాకైతే. ఇంకోటి అనుపమ యాక్టింగ్ కానీ, ఇందులో చేసిన ఫాదర్ క్యారెక్టర్, మదర్ క్యారెక్టర్, మార్కస్ ఆయన మర్చిపోవద్దు పాపం, మమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేశాడు. ఇంకా అలాంటి క్యారెక్టర్లు చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇందులో. కాకపోతే ఇందులో కొంచెం ప్రాబ్లం ఏంటి అంటే కొన్ని యాస్టీజ్ సీక్వెన్సెస్, యాస్టీజ్ కొన్ని ఉన్నాయి అని అనిపించింది. టిల్లు నుంచి ఎగ్జాక్ట్గా తీసారేమో అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఎందుకంటే కొన్ని చేర్పులు మార్పులు చేసి సేమ్ స్టోరీని మళ్ళీ తీస్తే ఎలా చూస్తాం, ఆల్రెడీ తెలిసిపోతుంది కదా స్టోరీ. సో అది నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది, చెప్పడానికి కూడా ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే అంత కష్టపడి అంత మంచి సినిమా తీశాడు, అంతమందిని ఎంటర్టైన్ చేశాడు, బట్ వేరే లెవెల్ ఎంటర్టైన్మెంట్. అసలు ఏంటంటే ఒక అడుగు డీజే టిల్లు కానీ ఒక అడుగు పైకే ఉంది అని అయితే చెప్పుకోవాలి. దీంట్లో చాలా అంటే చాలా కొత్తగా అనిపించాయి కొన్ని పంచులు. కానీ యాస్టీజ్ అందులో సగం సినిమా మొత్తం డీజే టిల్లు ఉంది, టిల్లు స్క్వేర్లో. ఆ రొమాన్స్ కూడా పెద్దగా ఏమి ఉండదు అన్న, అది ఆడొక సీన్ ఉంటుంది. సో అది చూసుకుంటే బాగానే ఉంది. కానీ సినిమా వీళ్ళు పెట్టిన ఖర్చు మీద వీటి మీద పెట్టుంటే, స్టోరీ మీద పెట్టుంటే కొంచెం బాగుండేదేమో అని ఫీలింగ్ వచ్చింది. బట్ పార్ట్ 1 తీసారన్న, పార్ట్ 2లో కూడా సగం అదే ఉంది, అదే బాధ. ఎందుకంటే టిల్లు స్క్వేర్ అంటే అంతకు మించి ఏముంటుంది అనుకోవచ్చే వాళ్ళకి, అంతకు మించి కాదనైనా అందులో ఉంది ఇందులో ఉంది అనే ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. సో ఓవరాల్గా సినిమా బాగానే ఉంది. ఈ వీకెండ్కి ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయండి, ఎంటర్టైన్మెంట్ అవ్వండి. థ్యాంక్ యూ. 1 బాగుంది, ఇది కూడా చాలా బాగుంది. ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. రెండు ఒకటే అన్న, స్టోరీ అయితే ఒకటే అనమాట, కథ ఒకటే. డైరెక్టర్ చేంజ్ అయ్యారు, దీనికి డైరెక్టర్ ఇంకా బాగా చేసేవడం అనిపించింది. కాకపోతే సినిమా అయితే మామూలుగా అని చెప్తా, మన లిల్లీ ఫ్యాన్స్ ఇంకా పండగ సినిమాలో సాంగ్స్ అనా చాలా బాగా ఉన్నాయి. ఆయన డైలాగ్సే కానీ ఆ మాట్లాడే విధానం కానీ చాలా బాగా నచ్చింది నాకైతే. ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతారు. రాధిక ఎంట్రీ ఇచ్చినప్పుడు మామూలుగా థియేటర్ గోల ఇంకా రాధిక ఎంట్రీ అయితే చాలా మంది వెయిటింగ్ చేశారు. ఆమె ఉంటుందా లేదా అని సస్పెన్స్ కదా అది. కామెడీ కానీ అది ఎలా చాలా బాగుంది. కామెడీ కానీ ఆ ఫైట్సే కానీ అమ్మ ఆ గురించి చెప్పకూడదు. రొమాన్స్ 5 మినిట్స్ ఉంటుంది అమ్మో, సాంగ్ లో మొత్తం 5 మినిట్స్ ఉంటుంది. అదైతే ఇంకా పిచ్చెక్కేసి కుర్రాలకైతే పిచ్చెక్కిస్తే, ఇంకా లవర్స్ కి అయితే ఇంకా నిద్ర పడదు అనమాట ఈ సినిమా చూస్తే. ఓవరాల్ గా సినిమా బాగుందన్న, 5కి 3 రేటింగ్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ. చూడాల్సిన మూవీ వద్దు ఫ్యామిలీతో చూడండి సినిమా, లవర్స్ తో చూడండి సినిమా. ఫ్యామిలీతో కాదు, లవర్ తో చూడాలి సినిమా అన్న. ఇంకా అందుకే లవర్ దొరకపోని చెప్తున్నా, అందుకే కదా. ఇందులో రాధిక కనబడితే అరుస్తున్నారు. సో సినిమా రేంజ్ ఏందో ఒకసారి ఆలోచించుకోండి. సూపర్ మూవీ, డీజే టిల్లు స్క్వేర్ ఖతర్నాక్ ఉంది. రాధిక తర్వాత అనుపమ కిరాక్ మస్తు చేసిరు, మస్తు సినిమా చాలా బాగుంది. రాత్రికి బీర్లు తాగి బిర్యానీ తిరిగి సోయి లేకుండా 6 రోజులు పండుకోమని చెప్తా. లేదు వచ్చి రోడ్లు ఎమ్మటి తిరిగి సినిమా బాగా లేదు అని చెప్తే, ఇదో డైలాగ్ కొట్టిండు, బద్దలు బాసింగాలు డీజే టిల్లు కొడితే అని చెప్పేసి వచ్చి బద్దలు బాసింగాలు చేస్తాం బిడ్డ. థ్యాంక్ యూ. చాలా బాగా ఎంజాయ్ చేసాం. సెకండ్ పార్ట్ కొంచెం డల్ అయింది. అనుపమ క్రేజ్ బాగుంది అంటే చాలా బాగుంది. షీఈస్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్, చాలా బాగా అనిపిస్తుంది. కామెడీ బాగుంది. ఫస్ట్ హాఫ్ లో ఐ ఎంజాయ్డ్ ద మూవీ. ఎవ్రీ కామెడీ టైమ్ వాజ్ వెరీ గుడ్. రావచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. పార్ట్ 3 ఉంటే కనుక ఫ్రెష్నెస్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆడియన్స్ ఏంటంటే సిద్ధుని ఇంకా డిఫరెంట్గా ఇంకెక్కువ అంటే పాతది కనెక్ట్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది. కామెడీ బాగుంది. కామెడీ ఈజ్ వెరీ గుడ్. వీ కెన్ ఎంజాయ్ ద మూవీ వన్స్. వీ కెన్ ఎంటర్టైనింగ్. రాధిక ఎంట్రీ ఇచ్చినప్పుడే బాగాలేదు, ఎందుకంటే ఇంకా వేరేగా ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మళ్ళీ ఓల్డ్దే అలా రిపీట్ అవ్వడం కొంచెం నచ్చలేదు. బట్ ఇట్ వాస్ గుడ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఎవ్రీ సాంగ్ ఈజ్ వెరీ గుడ్. ఐ ఎంజాయ్డ్ ద మూవీ. సినిమాటోగ్రఫీ వాజ్ గుడ్. చాలా బాగుంది. అన్ని బాగున్నాయి. అంటే కొంచెం ఏంటంటే ఫ్యామిలీకి తగ్గట్టు ఇంకొంచెం డౌన్ చేసుకుంటే బాగుండు. ఫ్యామిలీ వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని కొంచెం తీస్తే ఇంకా అందరూ కలిసి ఎంజాయ్ చేయగలుగుతారు. అది కొంచెం తగ్గించాలి. ఆ రొమాంటిక్ పార్ట్ కొంచెం తగ్గించి ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ గా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. మూవీ హిట్. బాగా వాయించారు. ఇట్ వాస్ గుడ్, సూపర్. బీట్ చేయకపోవచ్చండి. సెకండ్ హాఫ్ లో కొంచెం డల్ అయింది.